నమస్కారం గాయ్స్. సో ఈరోజు లెక్చర్లో మీకు ఒక చిన్న ప్రాజెక్ట్ అయితే మీకు మినీ ప్రాజెక్ట్ అనమాట జావాస్క్రిప్ట్లో ఇదైతే చేపించబోతున్నాను. ఇది మీరు చెయ్యలేరు, బట్ అందుకని డైరెక్ట్ సొల్యూషన్ చూడండి. ఒకవేళ ట్రై చేయగలను అంటే ట్రై చేయండి, బట్ నేనైతే సొల్యూషన్ చూడమని చెప్తాను. ఓకే, ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఇక్కడ మీకు 4 బటన్స్ ఉన్నాయి. ఫస్ట్ 1, ఫస్ట్ 2, ఫస్ట్ 3, ఫస్ట్ 4 అని. ఓకే, సో ఈ 4 బటన్స్ మీద నేను బటన్ 4 మీద క్లిక్ చేశాను. అవునా, ఏముంటుంది? యూ క్లిక్డ్ బటన్ 4 అంటే దానికి నేను తెలుసు అనమాట, డామ్కి వీడు 4th బటన్ మీద క్లిక్ చేశాడు అని. ఓకే, సో ఇప్పుడు నేను సెకండ్ బటన్ మీద క్లిక్ చేస్తాను. చూడండి, ఎప్పుడైతే సెకండ్ బటన్ మీద క్లిక్ చేశానో యూ క్లిక్డ్ బటన్ 2. ఓకే, సో ఫస్ట్ మీద క్లిక్ చేస్తే యూ క్లిక్డ్ బటన్ 1. సో దానికి నేను ఏ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను అన్నది దానికి తెలుసు అనమాట. సో ఇది ఎలా చెయ్యాలి అన్నది ఇప్పుడు నేను మీకు పక్కన పెట్టి చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. సో గైస్, ఫస్ట్ అయితే నేను HTML ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. HTML, CSS, ఆ తర్వాత జావాస్క్రిప్ట్ మీతో చేస్తాను నేను. ఓకే, నేను ఒక డివ్ క్రియేట్ చేసుకున్నాను. దానికి కంటైనర్ అండ్ క్లాస్, కంటైనర్ అన్నిటికీ కంటైనర్ పెట్టాను. కాకపోతే ఐడికి ఏం పెట్టుకున్నాను? కంటైనర్ 1, కంటైనర్ 2, కంటైనర్ 3, కంటైనర్ 4. ఇందులో ఫస్ట్ 1, ఫస్ట్ 2, ఫస్ట్ 3, ఫస్ట్ 4 అని చెప్పి 4 బటన్లు అయితే క్రియేట్ చేసుకున్నాను. దానివల్ల మనకి ఇలా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు స్టైలింగ్కి వెళ్తే నేను దీనికి కంటైనర్కి ప్యాడింగ్ ఇచ్చాను, లోపల స్పేస్ కోసం ప్యాడింగ్ ఇచ్చాను, దీనికి బార్డర్ ఇచ్చాను, అందుకని బ్లాక్ బార్డర్ వస్తుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి LS బ్లూ, అందుకని చెప్పి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ చూస్తున్నారు కదా, అదనమాట. మార్జిన్ బాటమ్ వచ్చేసి 5 పిక్సెల్, ఇది కిందన స్పేస్ రావడం కోసం. ఇది ఇవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే నేను ఇక్కడ డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ వాడాను కదా, సో దానివల్ల అనమాట. ఇప్పుడు మనకేం తేడా ఉండదు. ఓకే, సో కర్సర్ వచ్చేసి పాయింటర్, నేను ఎప్పుడైతే దీని మీద పెడుతున్నానో ఈ చూసారా నా యొక్క మౌస్ మారుతుంది దానివల్ల అనమాట. ఓకే, డిస్ప్లే వచ్చేసి ఇన్లైన్ బ్లాక్ ఎందుకు వాడాను అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు ఎలా వస్తుందో, పక్కన రాకుండా. సో అలా పక్కన రావడానికి నేను ఇన్లైన్ బ్లాక్ అనేది వాడుకున్నాను. ఎందుకు? ఇవన్నీ డివ్స్ కాబట్టి, సో నాకు పక్కన వచ్చాయి. అవునా, సో ఇప్పుడు నేను నా యొక్క స్క్రిప్ట్ అయితే నేను రాస్తాను. ఓకేనా, ప్రస్తుతానికి అయితే ఏం రావట్లేదు. చూసారా నేను క్లిక్ చేస్తున్నా, ఏం రావట్లేదు నాకు. ఓకే, సో ఇప్పుడు దానికి చెప్పాలి నేను ఏంటి, క్లిక్ చేసినప్పుడు ఏదైతే క్లిక్ చేస్తున్నానో దాని యొక్క వాల్యూ కావాలి నాకు అని. ఓకేనా, సో అది ఎలా ఇవ్వాలో చూపిస్తాను. ఓకే, ఫస్ట్ నేను నాకు క్లాస్ ఏమి ఇచ్చుకున్నాను? కంటైనర్ ఇచ్చుకున్నాను అన్నిటికి. సో కంటైనర్ క్లాస్తో సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏమొస్తాయి? ఈ 4 వచ్చేస్తాయి. అవునా, సో అలా సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ లెట్ కంటైనర్ అని ఇస్తాను. లెట్ కంటైనర్ అని ఇచ్చి దీనికేంటి డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆల్ ఎందుకు వాడుతున్నాను? ఎందుకంటే ఇది క్లాస్తో సెలెక్ట్ చేసుకుంటాను, ప్లస్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, అందుకని మనం ఆల్ అన్నది వాడాలి. ఇక్కడ నేను సింపుల్గా డాట్ కంటైనర్. ఓకే, కంటైనర్ ఇస్తే నాకేమొస్తాయి? ఈ 4 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 ఎలిమెంట్స్ సెలెక్ట్ అయిపోతాయి. ఓకేనా, సో ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ చేసి మీకు చూపిస్తాను. కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పి కంటైనర్ చూపిస్తాను. చూడండి, కంటైనర్ అని చూసుకుంటే రిఫ్రెష్ చేస్తే చూసారా నాకేమొచ్చాయి? ఈ 4 ఒక నోడ్ లిస్ట్లో వచ్చేసినాయి. అవునా, నోడ్ లిస్ట్ కాబట్టి చూసారా, కంటైనర్ 1, కంటైనర్ 2, కంటైనర్ 3, కంటైనర్ 4. సో 4 ఇక్కడ 4 అని చూపిస్తుంది కదా, అంటే 4 సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే, అంటే ఫస్ట్ దాని మీద క్లిక్ చేయొచ్చు, నేను సెకండ్ దాని మీద క్లిక్ చేయొచ్చు, దేని మీద క్లిక్ చేయొచ్చు. సో మనం ప్రతి దానికి ఇండివిజువల్గా యాడ్ ఈవెంట్ లిసనర్ ఇచ్చుకోలేం కదా, సో డైనమిక్గా యాడ్ ఈవెంట్ లిసనర్ యాడ్ చేద్దాం. అది ఎలా యాడ్ చేయాలన్నది చూపిస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి అయితే నేను ఫార్ లూప్ తీసుకుంటాను. ఫార్ ఆఫ్. ఓకే, లెట్ ఎక్స్ అని తీసుకుని ఆఫ్. ఎవరికైనా ఈ లూప్స్ అర్థం కాకపోతే నా లూప్స్ లెక్చర్లో చూడండి ప్లీజ్. ఓకేనా, సో ఇది ఏదైతే కంటైనర్ ఉందో ఆ కంటైనర్ ఇస్తాను ఇక్కడ నేను. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క ఎలిమెంట్ని బయటికి తీసి నాకు ఎక్స్లో పెడుతుంది. అంటే ఫస్ట్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి బయటికి తీసి పెడుతుంది. ఓకేనా, సెకండ్ ఎలిమెంట్ని తీసి బయటికి, అంటే స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని బటన్స్ ఒక్కొక్కటి సెలెక్ట్ అవుతుంది అనమాట. కావాలంటే ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్ చేస్తాను చూడండి, నావి 4 ప్రింట్ అవుతాయి. ఇందాకేంటి కంటైనర్ చేస్తే ఒక అరే ప్రింట్ అయింది. అవునా, సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి, చూసారా నా 4 ప్రింట్ అయ్యి ఫస్ట్ ఇది సెలెక్ట్ అవుతుంది. ఓకే, అంటే ఎక్స్లోకి ఫస్ట్ది పాస్ అవుతుంది, ఆ తర్వాత సెకండ్ది, ఓకే, ఆ తర్వాత థర్డ్ది, ఆ తర్వాత ఫోర్త్ది, అలాగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు అన్నీ సెలెక్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ నా ఎక్స్ అన్నది ఏంటి, ఫస్ట్ టైం తిరిగినప్పుడు నా ఎక్స్ అన్నది ఫస్ట్ సెలెక్ట్ అవుతుంది. సో దీనికి నేను ఏం చేస్తానంటే యాడ్ ఈవెంట్ లిసనర్ చేస్తాను. సో ఎక్స్ డాట్ యాడ్ ఈవెంట్ లిసనర్. ఓకే, ఇందులో క్లిక్ అనమాట, CLICK. ఇప్పుడు నేను దీనికి ఒక ఫంక్షన్ ఇస్తాను. మనం ఫంక్షన్ ఇచ్చుకోవాలి కదా నార్మల్గా. సో అదనమాట, అంటే నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ది సెలెక్ట్ అయినప్పుడు దానికి యాడ్ ఈవెంట్ లిసనర్ పెట్టు, సెకండ్ది మళ్ళీ వెళ్ళినప్పుడు యాడ్ ఈవెంట్ లిసనర్ పెట్టు, అలాగా ప్రతిసారి తిరిగినప్పుడు, అంటే ప్రతిదానికి బటన్కి యాడ్ ఈవెంట్ లిసనర్ ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ చేస్తాను చూడండి. కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్ చేస్తాను, అంటే ఆ యొక్క ఎలిమెంట్ని ప్రింట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను 4 మీద క్లిక్ చేస్తే నాకేమొచ్చింది?
ఫోర్త్ ఎలిమెంట్ వచ్చింది, అవునా? ఫస్ట్ మీద క్లిక్ చేస్తే నాకు ఫస్ట్ది వచ్చింది, థర్డ్ది క్లిక్ చేస్తే నాకు థర్డ్ది వచ్చింది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కటిగా మనం ఏం చేస్తున్నాం, ఒక్కొక్కటిగా మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం, అవునా? సో ఒక్కొక్కటిగా ఇక్కడ మనకు సెలెక్ట్ అవుతున్నాయి, అవునా? సో ఇప్పుడు మనం ఇలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం x.innerHTML ఆర్ ఇన్నర్ టెక్స్ట్. ఓకే, సో ఇప్పుడు నేను console.log చేస్తే చూడండి ఏమవుతుందో. console.log. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేసి ఎప్పుడైతే ఫోర్త్ దాని మీద క్లిక్ చేస్తానో నాకేమొస్తుంది, ఫోర్త్ వస్తుంది. ఎప్పుడైతే సెకండ్ దాని మీద క్లిక్ చేస్తానో నాకేమొస్తుంది, సెకండ్ది. అంటే ప్రతిదానికి నేను యాడ్ ఈవెంట్లెస్ పెట్టాను, అందులో టెక్స్ట్ ఏముంది అన్నది చేయడానికి మనం ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంకొక 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఆ 2 మెథడ్స్ కూడా చూపిస్తాను ఇప్పుడు నేను. ఓకే, ఎక్స్ అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు అందరూ దిస్ కీవర్డ్ అన్న లెసన్ చూసారనుకుంటున్నాను. ఓకే, సో సింపుల్గా దిస్ అంటే నువ్వు దేని మీద అయితే క్లిక్ చేస్తున్నావో దాని యొక్క ఇన్నర్ టెక్స్ట్ ఇవ్వు. ఓకే, నేను ఏంటి డైనమిక్గా చేస్తున్నాను అనమాట. ఇది ఏంటి దిస్ అన్నది ఎలా పనిచేస్తుంది, దానికి అనవసరం నువ్వు దేని మీద ఉన్నది అన్నది. ఇప్పుడు నాకు దిస్ ఎలా పనిచేస్తుంది అంటే ఈ యొక్క ఫంక్షన్ ఉంది చూసారా, ఈ యొక్క ఫంక్షన్లో దేని మీద అయితే క్లిక్ చేస్తారో దాని యొక్క ఇన్నర్ టెక్స్ట్ తెచ్చివ్వు నాకు అని చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ 4 మీద క్లిక్ చేస్తే చూసారా దాని యొక్క ఇన్నర్ టెక్స్ట్ వచ్చింది, సెకండ్ మీద క్లిక్ చేస్తే అది వచ్చింది. సో నార్మల్గా అయితే మనం దిస్ కీవర్డ్తో వాడుకుంటాం, నార్మల్గా అయితే ఎక్స్ డాట్ అని వాడం. ఓకే, ఎందుకంటే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఓకే, ఒకవేళ ఆ ఎలిమెంట్ అన్నది మనం ఇక్కడ డైరెక్ట్గా డిరైవ్ చెయ్యకపోవడం వల్ల మనం నార్మల్గా దిస్ అని వాడతాం. ఎందుకు దిస్ అని వాడతాం అంటే నువ్వు దేని మీద అయితే క్లిక్ చేస్తున్నావో దాని యొక్క ఇన్నర్ టెక్స్ట్ ఇవ్వు అని చెప్తున్నాను. ఓకే, సో ఇలా మనం వాడతాం. మీరు కూడా దిస్ అన్నది చూసారు ఎలా పనిచేస్తుందో, ఎంత ఉపయోగపడుతుందో ఇప్పుడు. ఓకే, దీని యొక్క ఇన్నర్ టెక్స్ట్ నాకు ఇవ్వు అని చెప్తున్నాను. ఓకే, అలా వస్తుంది. ఇంకొక మెథడ్ ఉంది, దాన్నే ఈవెంట్ అంటారు. ఓకేనా, మనం ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్లో కూడా మనం ఒక ఈవెంట్ పాస్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఎప్పుడైతే ఈ ఫంక్షన్లోకి ఒక ఈవెంట్, మీరు ఇది ఒక వేరియబుల్ అనమాట, మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు, కావాలంటే ఈవెంట్ అని ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఎక్స్ అని ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి నేనైతే ఈ అని ఇస్తున్నాను. ఈ అంటే ఈవెంట్. ఓకే, ఈ ఈవెంట్కి కూడా మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఏంటి ఆ మెథడ్స్ అంటే చూడండి నేను చూపిస్తాను. ఈ డాట్ టార్గెట్. ఓకే, ఎప్పుడైతే నేను ఈ డాట్ టార్గెట్ అని వాడతానో ఓకే అదేం చేస్తుంది, నేను దేని మీద క్లిక్ చేస్తున్నానో దాన్ని టార్గెట్ చేయి అని చెప్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసి క్లిక్ చేస్తే చూసారా నా ఎలిమెంట్ సెలెక్ట్ అయిందా. ఓకే, సెకండ్ క్లిక్ చేస్తే నాకు సెకండ్ క్లిక్ అయింది. అంటే నేను దేన్నైతే క్లిక్ చేస్తున్నానో దాన్ని టార్గెట్ చెయ్యి అని చెప్తున్నాను. ఇక్కడ నేను సింపుల్గా డాట్ ఇన్నర్ టెక్స్ట్ అని పెట్టుకుంటే దీని యొక్క టెక్స్ట్ వస్తుంది అనమాట నాకు లోపలికి. ఓకేనా, ఇప్పుడు రిఫ్రెష్ చేసి ఫోర్త్ది క్లిక్ చేస్తే చూసారా ఫోర్త్ వచ్చిందా, ఫస్ట్ది క్లిక్ చేస్తే ఫస్ట్ది వచ్చింది, అవునా? థర్డ్ది క్లిక్ చేస్తే థర్డ్ది వచ్చింది. ఇప్పుడు నేను సింపుల్గా ఓకే ఏం చేసుకోవచ్చు, దీన్ని అలర్ట్ చేసుకోవచ్చు, అవునా? ఎప్పుడైతే దీన్ని నేను అలర్ట్ చేసుకుంటున్నానో చూడండి. ఓకే, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే నాకేమొస్తుంది, ఫస్ట్ 4. ఓకే, ఏదైతే నేను క్లిక్ చేశానో దాని యొక్క ఇన్నర్ టెక్స్ట్ వచ్చింది. బట్ మనకి కావాల్సింది ఏంటి, యూ క్లిక్డ్ ఆన్ 4th బటన్ అని చెప్పాలి. అంటే 4వ బటన్ అనేది క్లిక్ చేసావు అని చెప్పాలి. దానికి నేను ఏం చేస్తానంటే మీకు ఇప్పుడు నేను ఒకటి నేర్పిస్తాను చూడండి. ఇప్పుడు నాకు దేని మీద అయితే క్లిక్ చేస్తున్నానో దాని యొక్క టెక్స్ట్ వస్తుంది. అంటే ఇందులో ఉన్న 4 ఉంది చూసారా, ఆ 4 నేను బయటికి తీయాలి. ఎలా తీయాలి అంటే నేను చూపిస్తాను. ఆల్రెడీ మీరు అరే ఫంక్షన్స్ చూసారనుకుంటున్నాను. ఓకే, ఇదేంటిది బేసిక్గా స్ట్రింగ్, అవునా? ఈ స్ట్రింగ్ నేను అరే కింద మార్చుకుంటాను. ఓకేనా, లెట్ వాల్. ఓకే, వాల్ అంటే వాల్యూ అని. ఓకే, సో ఈ వాల్యూలో నేను ఏం చేస్తాను, నాకు ఎక్స్ వస్తుంది, అవునా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డాట్ టార్గెట్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ని తీసుకుని డాట్ స్ప్లిట్ చేస్తాను. ఎప్పుడైతే నేను స్ప్లిట్ చేస్తానో ఓకే నేను స్పేస్ ఇస్తున్నాను. ఈ స్పేస్ ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్తో నాకు రెండింటిని సెపరేట్ చేయని చెప్తున్నాను. సో ఇప్పుడు నేను సింపుల్గా console.log నా వాల్లో ఏముందో ఒకసారి చూద్దాం. ఓకేనా, VAL. ప్రస్తుతానికి నేను ఈ అలర్ట్ని కామెంట్ అవుట్ చేస్తాను. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసి క్లిక్ చేస్తే నాకేమొస్తుంది, ఫస్ట్ అన్నది ఒక ఎరలో పెడుతుంది, ఫస్ట్ని 4ని. అంటే నేను ఇప్పుడు సింపుల్గా 1 అంటే ఇది 0 ఇది 1 కదా. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసి దీని మీద క్లిక్ చేస్తే 4th బటన్ మీద క్లిక్ చేసామని చెప్తుంది, సెకండ్ మీద క్లిక్ చేసామని చెప్తుంది. అంటే ఇప్పుడు దేని మీద క్లిక్ చేస్తున్నానో మీకు తెలిసిపోయింది, అవునా? ఇప్పుడు నేను సింపుల్గా నా అలర్ట్లో ఈ అలర్ట్లో నేనేం చేస్తాను, ఒక టెక్స్ట్ ఇచ్చుకుంటాను. యూ హ్యావ్ క్లిక్డ్ ఆన్ అని రాసి దీన్ని ఒక ప్లస్ యాడ్ చేసి ఇక్కడ టార్గెట్ చేసే బదులు నేను సింపుల్గా ఏం ఇచ్చుకుంటాను, వాల్ ఆఫ్ 1. ఓకే, ఎప్పుడైతే వాల్ ఆఫ్ 1 ఇచ్చుకున్నానో చూసారా మనకి అరే ఫంక్షన్స్ ఇంకా స్ట్రింగ్ ఫంక్షన్స్ ఎలా పనిచేస్తున్నాయో ఇలా వాడుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే. సో ఇలా వాడుకున్న తర్వాత ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసి క్లిక్ చేస్తే నాకేమొస్తుంది, యూ హ్యావ్ క్లిక్డ్ ఆన్ 4. ఓకే, సింపుల్గా ఇక్కడ బటన్ అని పెట్టుకుంటే స్పేస్ ఇచ్చి బటన్. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసి థర్డ్ మీద క్లిక్ చేస్తే యూ హ్యావ్ క్లిక్డ్ ఆన్ బటన్ 3. ఓకే, ఫస్ట్ మీద క్లిక్ చేస్తే యూ హ్యావ్ క్లిక్డ్ ఆన్ బటన్ 1.
ఓకే, అలాగా ఇదైతే మీకు చిన్న ప్రాజెక్ట్ అనమాట. ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు, డైనమిక్గా చాలా ఎలిమెంట్స్కి ఒకేసారి ఫార్ లూప్ వాడి ఈవెంట్ లిస్నర్ యాడ్ చేస్తున్నారు. సో అదన్నది మీకు నార్మల్గా ప్రాజెక్ట్స్లో చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? సో నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం గైస్.